ప్రభుత్వాలు మారినప్పుడు సమస్యలు పరిష్కారం కావాలి, కొత్త సమస్యలు సృష్టి కాకూడదు. ఆక్వా రైతులు ఇప్పుడు రోడ్డెక్కారు. కొత్త సమస్యల గురించి ప్రస్తావిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి రైతులు అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో కోనసీమ జిల్లా ఆక్వా రైతుల పరిరక్షణ సమితి అనే పేరుతో మీటింగ్ పెట్టారు. ప్రభుత్వం ఆక్వా రైతుల్ని వెంటనే ఆదుకోవాలి, విద్యుత్ అధికారులు చేస్తున్న అక్రమ దాడులు నిలిపేయాలంటూ నినాదాలు చేశారు. వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే చెరువుల్లో రొయ్యల కౌంట్ మధ్యలో ఉన్నాయని, ఈ టైంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడు సరఫరా నిలిపేస్తున్నారట. ప్రభుత్వం ఆక్వా శాఖకు సహకరించడం అంటే ఇదేనా అంటూ ఆవేదన చెందారు. చెరువుల్లో రొయ్యలు లేని సమయంలో కౌంట్ ధరలు పెరిగినాయి, పట్టుబడులు జరుగుతున్న సమయం చూసి రేటు తగ్గించేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో కౌంట్ కేజీకి 40 రూపాయలు చొప్పున తగ్గిందని వాపారు. ఇదే సమయంలో రొయ్యల మేత రేట్లు తగ్గకపోవడాన్ని తప్పుపట్టారు. ఆయిల్స్ మీద మొత్తం కస్టమ్ డ్యూటీ ఎత్తివేసే నేపథ్యంలో మేత ధర టన్నుకి 25,000 నుంచి 30,000 వరకు తగ్గించాల్సి ఉందని, కానీ ధరలు మాత్రం తగ్గించలేదని రైతులు మండిపడుతున్నారు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, బట్ ప్రస్తావించేది ఎవరు, పరిష్కరించేది ఎవరు అన్నదే అర్థం కాదు.